చూస్తున్నాం. కల్వకుంట్ల కన్నారావు అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆయనపై బాచుపల్లి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. నిజాంపేటలో కన్నారావు గ్యాంగ్ ఖరీదైన 600 గజాల భూమిని కబ్జా చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. 2021లో తమ భూమిలోకి అక్రమంగా చొరబడి కబ్జా చేశారని, తమను రానివ్వడం లేదని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాచుపల్లి పోలీస్ స్టేషన్లో కన్నారావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కల్వకుంట్ల కన్నారావు అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆయనపై బాచుపల్లి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. నిజాంపేటలో కన్నారావు గ్యాంగ్ ఖరీదైన 600 గజాల భూమిని కబ్జా చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. 2021లో తమ భూమిలోకి అక్రమంగా చొరబడి కబ్జా చేశారని, తమను రానివ్వడం లేదని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాచుపల్లి పోలీస్ స్టేషన్లో కన్నారావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, కన్నారావు అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రస్తుతానికి భూమి కబ్జా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? కల్వకుంట్ల కన్నారావు అనేక బెదిరింపులకు, సెటిల్మెంట్లకు పాల్పడ్డాడని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలలోనే భాగంగా బాచుపల్లిలో కూడా నిజాంపేటలో 600 గజాలకు సంబంధించి ఖరీదైన ప్లాట్ ని కబ్జా చేసి ఆ ప్లాట్ ఓనర్ ని ఆ ప్లాట్ లోకి రాకుండా అడ్డుకుంటున్నారు కన్నారావు గ్యాంగ్ అని చెప్పేసి కూడా గత 2 సంవత్సరాలు 2021లో వాళ్ళు వచ్చి మమ్మల్ని అక్రమంగా బయటికి వెళ్ళగొట్టి మాపై దాడి చేశారని చెప్పేసి కూడా బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధితులు. దీనికి సంబంధించి ట్రెస్ పాస్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కన్నారావు గ్యాంగ్ లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారనే దానిపైన ప్రస్తుతం బాచుపల్లి పోలీసులు విచారణ జరుపుతున్నారు. గతంలో ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా ఇదే కేసు భూ కబ్జా ప్రయత్నం చేసిన కన్నారావు గ్యాంగ్ పైన దాదాపు 28 మందిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో కన్నారావు ఉన్నారు. మరో కేసు బంజారాహిల్స్ లో మొత్తం ఇప్పటికీ 3 కేసులు నమోదయ్యాయి కన్నారావుకు సంబంధించి. ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు. వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. ఎందుకంటే గత 10 ఏళ్లలో కన్నారావు అనేక అరాచకాలు చేశాడు. బెదిరింపులకు, సెటిల్మెంట్లకి ఆయన మీద ఫిర్యాదులు చేసినా పోలీసులు గతంలో పట్టించుకోలేదని చెప్పేసి కూడా బాధితులు ఎవరు కూడా ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు కన్నారావుకు సంబంధించిన అరాచకాలు బయటికి రావడంతోనే బాధితులు ఒక్కొక్కరుగా వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నారు. అక్రమంగా బెదిరింపులకు పాల్పడి కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు ఆయన అన్న కొడుకే కావడంతో ఆ పోలీసులు ఎవరు కూడా ఆయన పైన కేసు నమోదు కాదు కదా, అసలు ఫిర్యాదు కూడా స్వీకరించడానికి కూడా భయపడే వాళ్ళని చెప్పేసి ఇప్పుడు ఫిర్యాదు చేసిన బాధితులు చెప్తున్నారు. ఇంకా మరోవైపు బంజారాహిల్స్ లో కూడా కన్నారావు పైనతో పాటు మరో 4గురిపై కేసు నమోదైంది. అక్కడ కూడా ఒక వ్యక్తిని విజయవర్ధన్ రావు అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి అతనికి సంబంధించిన డబ్బులు, బంగారాన్ని లాక్కెళ్లారని చెప్పేసి అతను కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన కూడా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.